వనమంతా జనసంద్రమైంది. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. గవర్నర్ జిష్ణుదేవ్ కాసేపట్లో మేడారం రానున్నారు. గద్దెల దగ్గర అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు గవర్నర్కు స్వాగతం పలకనున్నారు. ఇక అడవి దేవతలు గద్దెలపైకి భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకుంది సమ్మక్క. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తులంతా కూడా దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇక రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలపైకి చేరగా రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి వచ్చింది. ఇక దీంతో అందరూ గద్దెలపై కొలువుదీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వనమంతా జనసంద్రమైంది. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకుంది సమ్మక్క. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలు అందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు భక్తజనం. ఇక వనదేవతలను తమ ఇంటి ఆడబిడ్డలుగా కొలుచుకుంటూ ఓడిబియ్యం పోస్తున్నారు మహిళలు. అమ్మల దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ఇక ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలపైకి చేరగా రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. దీంతో అందరూ గద్దెలపై కొలువుతీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.